అలానే మిసేశ్వరం ఈసారైనా నీట్ యూజీని పగడ్బందీగా నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఈసారి కూడా పేపర్ లీక్ అయిందని చెప్పి భారతదేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అందుకే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇమీడియట్గా స్పందించి ఈ వదంతులను నమ్మొద్దు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ ప్రశ్నపత్రాలు లేదంటే ఈ వదంతులు ఎక్కడి నుంచి వచ్చాయంటే టెలిగ్రామ్ నుంచి వచ్చాయి. అందుకే టెలిగ్రామ్ని 21వ తారీఖు దాకా బ్యాన్ చేసేయాలి అని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర సమాచార శాఖ ఒక లెటర్ రాసింది కంపెనీకి. అందుకే టెలిగ్రామ్ సంస్థకి లెటర్ రాసింది. టెలిగ్రామ్ సంస్థ టెలిగ్రామ్ సేవలని 21వ తారీఖు దాకా బ్యాన్ చేశారు. ఈ బ్యాన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే ఈ టెలిగ్రామ్ యాప్ ద్వారా ప్రశ్నపత్రాలు లీక్ చేయటం, ఇవే ప్రశ్నపత్రాలు నీటిలో వస్తున్నాయని చెప్పి ప్రచారం చేయటం, ఈ ప్రశ్నపత్రాలను మేము అమ్ముతున్నామని చెప్పడం, ఇలా రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పట్టడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నీట్ యూజీ ఎగ్జామ్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ సైబర్ దాడులు ఎక్కువైపోయాయి. ఈ సైబర్ దాడులు లాస్ట్కి వెబ్సైట్ మీద కూడా పడింది. నీట్ యూజీ ఎగ్జామ్కి సంబంధించిన వెబ్సైట్ మీద కూడా. వాస్తవంగా విద్యార్థులు జూన్ 14వ తారీఖున అడ్మిట్ కార్డులన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ వెబ్సైట్ పనిచేయట్లే. వెబ్సైట్ డౌన్ ఉంది. పైగా వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే విద్యార్థులు పడనటువంటి కష్టాలు లేవు. అనేకమైనటువంటి కష్టాలు పడుతున్నారు. టైంఅవుట్ అని చెప్పి ఒకసారి, తర్వాత రీఎంటర్ అని మరోసారి, డౌన్లోడ్ అగైన్ అని ఇంకొకసారి, ఇలా రకరకాలుగా చెప్తూ వెబ్సైట్ అయితే పనిచేయట్లా. ఇక రీఫండ్ విషయంలో, ఎందుకు రీఫండ్? మే 3వ తారీఖున నీట్ యూజీ ఎగ్జామ్ నిర్వహించారు. ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీలో ఈ సంవత్సరమే కాదు గత సంవత్సరం కూడా లీక్ అయిందని చెప్పి బయటపడింది. దీని మీద ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది దేశవ్యాప్తంగా. నీట్ పేపర్ లీక్ అయిన దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంది కాక్రోచ్ పార్టీలు. కాక్రోచ్లన్నీ బయలుదేరాయి. ఈ క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో కూడా ధర్నాలు చేశారు. ఆ కాక్రోచ్లకి ఈ నీట్ పేపర్ లీక్ అనేది ఒక పెద్ద ప్రచారాస్త్రంగా ఉంది. అందుకే ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ నీట్ ఎగ్జామ్ని పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకుంది. కానీ గతంలో కంటే సైబర్ అటాక్స్ ఎక్కువగా ఉన్నాయి. ఏ స్థాయిలో సైబర్ అటాక్స్ ఉన్నాయంటే విద్యార్థులు రీఫండ్ కోసం ఎంటర్ చేసేటువంటి బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బులు దోచేస్తూ ఉన్నారు సైబర్ అటాక్స్ చేసి. ఇలాంటి ఫ్రాడ్ తోటి విద్యార్థులు లబోదిబోం అంటున్నారు. ఇక జూన్ 21వ తారీఖున నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగబోతుంది. అంటే తిరిగి మళ్ళీ ఎగ్జామ్ పెట్టబోతున్నారు 21వ తారీఖున. అది రాయాలంటే అడ్మిట్ కార్డు ఇవాళ డౌన్లోడ్ చేసుకోవాలి. 14వ తారీఖున డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ డౌన్లోడ్ చాలా కష్టంగా ఉంది అని చెప్పి విద్యార్థులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సరే 21వ తారీఖున 2 గంటల నుంచి 5:15 దాకా ఎగ్జామ్. మొత్తం ఎగ్జామ్ 3 గంటల 15 నిమిషాలు. 15 నిమిషాలు ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి, మిగతా 3 గంటలేమో ఎగ్జామ్ రాయడానికి నిర్దేశించారు. ఈసారి ఎక్కడ కూడా పేపర్ లీక్ అవ్వట్లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ పేపర్ లీక్ అయిందని చెప్పి రాజస్థాన్, బీహార్లో ఉండేటువంటి కొన్ని టెలిగ్రామ్ గ్రూపుల్లో మొత్తం పేపరు బయటకు వచ్చేసింది. దాంతో ఇమీడియట్గా అలర్ట్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ని బ్యాన్ చేసేసింది. అంటే ఏదైనా ఒక జబ్బు చేస్తే ఆ జబ్బుకి ఎక్కడ గాయం అయిందో ఆ గాయం దగ్గర మందేస్తారు. టోటల్గా ఆ అవయవాన్ని తీసేరు కదా. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? టెలిగ్రామ్లో ఏదో పేపర్లన్నీ సర్క్యులేట్ చేస్తున్నారని చెప్పి టోటల్గా టెలిగ్రామ్నే బ్యాన్ చేసేసింది. అంటే ఎవరైతే ఈ పేపర్ లీకేజ్ ఉన్నారో వాళ్ళని అరికట్టలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. సైబర్ అటాక్స్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది ఇప్పుడు కాక్రోచెస్ చెప్తూ ఉన్నాయి. కాక్రోచెస్ 1000 కళ్ళతో నిఘా పెట్టున్నాయి. ఈ పేపర్ లీక్ కాకుండా ఉంటుందా, సక్రమంగా ఈ ఎగ్జామ్ నిర్వహించగలరా అని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం
2014 నుంచి ఇప్పటివరకు నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో 60% ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్స్ లీక్ అయ్యాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అనేక సందర్భాల్లో పేపర్ లీకేజీకి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో పార్లమెంటు వేదికగా పార్లమెంటు బయట విమర్శలు గుప్పించారు. కానీ ఏనాడు కూడా సీరియస్గా తీసుకోలేదు. కానీ ఈసారి నీట్ ఎగ్జామ్ మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చాయి. కష్టపడి చదివినటువంటి విద్యార్థులకి ర్యాంకులు రాకుండా పేపర్ లీక్ చేసుకొని ర్యాంకులు సంపాదించి డాక్టర్లు అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేది సిబిఐ ఎంక్వైరీలో తేలింది. కేవలం ఈ సంవత్సరం కాదు, 2026లోనే కాదు, 2025లో కూడా పేపర్ లీక్ అయిందని చెప్పి సిబిఐ ఎంక్వైరీలో తేలినటువంటి అంశం. మరి 2026 నీట్ ఎగ్జామ్ని 21వ తారీఖున పెట్టబోతున్నారు. మళ్ళీ ఆల్రెడీ మే 3వ తారీఖున పెట్టారు. అది రద్దు చేసేసి ఇప్పుడు మళ్ళా ఈ ఎగ్జామ్ పెట్టబోతున్నారు. దీనికి సంబంధించి రకరకాల రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏం చేస్తుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారు. ఈ ఎగ్జామ్ మొత్తాన్ని పర్యవేక్షించేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్టీఏ అంటారు. ఈ ఎన్టీఏ ఏం చేస్తుంది, ఎన్టీఏ యాక్టివిటీ ఏంది అనేది సైబర్ నేరగాళ్ళు కన్నేశారు. ఎన్టీఏ చేసేటువంటి కార్యక్రమాలని హైజాక్ చేస్తూ ఉంది. విద్యార్థులకి డౌన్లోడ్ చేసుకునేందుకు ఆప్షన్ ఇస్తే డౌన్లోడ్ కాకుండా వెబ్సైట్ని స్లో చేసేటువంటి కార్యక్రమం సైబర్ అటాకర్స్ చేస్తూ ఉన్నారు. విద్యార్థులు మీరు అకౌంట్ నెంబరు యాడ్ చేయండి, మీ అకౌంట్కి మేము ఫీజు పంపిస్తామని. ఎందుకు మే 3వ తారీఖున ఎగ్జామ్ రద్దయింది కాబట్టి ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఫీజుని మళ్ళీ అకౌంట్ ఫర్ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అందుకే బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నారు. ఆ బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నటువంటి క్రమంలో వాటిని హైజాక్ చేసేసి విద్యార్థుల అకౌంట్లో ఉన్న డబ్బుల్ని సైబర్ నేరగాళ్ళు దోచేసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషను నీట్ ఎగ్జామ్లో నెలకొంది. మళ్ళీ గందరగోళ పరిస్థితులకి ఈ నీట్ ఎగ్జామ్ వెళ్ళిపోతుంది. 21వ తారీఖు ఎగ్జామ్, మరొక వారంలో ఎగ్జామ్ ఉందనగా దేశవ్యాప్తంగా ఇప్పుడు మళ్ళీ పేపర్ లీకేజ్ అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. మరి దీన్ని నిజం అనుకోవాలా, అబద్ధం అనుకోవాలా? ఇలాంటి డౌట్స్ మధ్య విద్యార్థులు కాన్ఫిడెన్స్గా పోయి ఎగ్జామ్ రాయగలరా? మామూలుగానే ఒకసారి ఎగ్జామ్ రాశారు, కష్టపడి చదివి ఎగ్జామ్ అయిపోయింది, ర్యాంక్ వస్తుంది అనుకున్నారు. కానీ తీరా పేపర్ లీకేజ్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతున్నారు. ఇప్పుడు ఈ రీ ఎగ్జామ్ మీద కూడా అపనమ్మకం ఉంటే ఆ అపనమ్మకంతో స్టూడెంట్స్ వెళ్ళి ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా రాయగలరా? ఇలాంటి సిచ్యువేషన్ రావడానికి కేంద్ర ప్రభుత్వం వైఫల్యమా, లేదంటే సైబర్ అటాక్స్ని అడ్డుకోలేనటువంటి పరిస్థితుల్లో మన సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వం దగ్గర ఉందా? ఏ కారణం చేత ఇలాంటి పరిస్థితి నెలకొంది? లాస్ట్కి ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ వీటన్నిటిని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది. 21వ తారీఖు దాకా ఎగ్జామ్ అయిపోయేదాకా. ఇంకా ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేయలేదు కానీ టెలిగ్రామ్ని అయితే బ్యాన్ చేశారు. ఎందుకంటే టెలిగ్రామ్లో అనేక గ్రూపులు ఉన్నాయి. టెలిగ్రామ్లో ఇప్పుడు బ్యాన్ చేశారు, టెలిగ్రామ్ మొత్తాన్ని బ్యాన్ చేశారు ఒక్క నీట్ ఎగ్జామ్ కోసం. మరి ఇదే టెలిగ్రామ్ మీద అనేక మంది మెడిసిన్ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ ఆధారపడుతుంటారు. అలాగే ఎఫ్ఎంజీ రాసేటువంటి వాళ్ళు ఆధారపడుతుంటారు. మరి వాళ్ళేం కావాలి? వాళ్ళకు ఉండేటువంటి గ్రూపులు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళ గ్రూపుల్లో మెసేజ్ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ని నీట్ ఎగ్జామ్ కోసం ఇబ్బంది పెడుతూ ఉన్నారు. నీట్ ఎగ్జామ్లో టెలిగ్రామ్ని ఉపయోగించి ఎవరైతే ఫేక్ ప్రచారం లేదంటే ఎవరైతే పేపర్లని లీక్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకోకుండా టోటల్గా టెలిగ్రామ్ని బ్యాన్ చేసి కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని బయట పెట్టుకుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.